వాళ్ళు ఏం కోరుతున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను అక్కడికి అదే ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏం పప్పులు అంటారు వీటికి? అది ఇప్పుడు ఎక్కడికి పట్టుకెళ్తారు కోసి? ఇంటికి పట్టుకుపోతారా? పట్టుకుపోయి కొట్టేసుకొని వేసుకుంటాం. దేనికి కొడతారు ఇప్పుడు? పప్పులని కోసిన పండు పప్పు పండులు పోలీస్ బొబ్బరాలు అంటారట ఫ్రెండ్స్. ఈ పోలీస్ బొబ్బరాలనే పండిపోయినాయి. పండిపోయిన తర్వాత ఇప్పుడు కోత కోస్తున్నా చూసారు ఫ్రెండ్స్. భారతి ఇది అలాగే కోస్తారా? మొదలకి కోయరా? ఇంకప్పుడు కాస్తే ఉన్న ఒక్కొక్కటి మళ్ళీ మెంచుకోవడమే. ఇప్పుడు ఈ కొయ్యరా అది మొదటికి? మళ్ళీ కొత్తరా మొదటికి పండు కొత్తది. ఈ చెట్లు చచ్చిపోయిన తర్వాత ఒకటొకటి కోస్తున్నారు చూసారు ఫ్రెండ్స్. ఎలా కోస్తున్నారు ఒకటొకటి. అప్పుడు మా అత్తగారు అవతలకి వెళ్తుంది. అత్త ఇలా కోస్తారా? కోసి ఆరబెట్టి కొట్టేయడమే. ఈ పప్పు రుచి ఎలా ఉంటుంది చెప్పండి? రుచికరమైన పప్పు అంటే ఫ్రెండ్స్ ఇది. మళ్ళీ బాగుంటుంది ఎక్కడైనా. పిండి లేకుండా పండించే పప్పులు అపారాలు అంటారు ఫ్రెండ్స్. ఈ అపారాలలో ఇది ఒక తెగ. చూడండి ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారు. ఒకటొకటి తీస్తూ ఉంటారు దాన్ని. ఆ చెట్టు ఆరిపోయిన తర్వాత దానికి ఎండిపోయి ఉంటాయి కదండి, ఆ గింజలతో కాయతో తీసుకొని తర్వాత కర్రతో కొడతామని చెప్తున్నారు ఫ్రెండ్స్. కర్రతో కొట్టొచ్చామో నాకు తెలిసి. పప్పులు పండ చెట్టు కట్టి పప్పులు చెల్ల పండాక ఇంకేముంటాయి అక్కడ? కాయలు ఉన్నాయి, నేత కాయలు తప్ప. ఆమెనే ఓనరు, దీనికి సంబంధించిన ఓనరు. పప్పులు చేయడం ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారు. పప్పులు పట్టుకెళ్ళాలి. మరి తర్వాత ఈ మళ్ళీ ఆరబెట్టేసి కొట్టేయాలి. కాయను కోసి బత్తలో ఒక దగ్గర పెడతాడు. రాయి గట్ట, మట్టి గట్ట. బాప ఇప్పుడు ఆ విధంగా కోసుకుని వేసుకోవాలి. మామూలుగా చెట్టు గట్ట కోయడానికి అవి చెట్టు కొడితే మళ్ళీ చిగురు వచ్చి మరి చిగురు కలిపి పట్టవా. అప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు కొడితే అప్పుడు మేకలక కుక్కలక దూర కొడతాయి. అప్పుడు అవి ఎరుగుతాయి. మా మేనత్తండి ఇప్పుడు దాని వయసు దగ్గర 70 దగ్గర ఉంటుంది. అని చేలోకి వచ్చానమాట. ఏం చేయాలంటారు అది బాప? ఇది బబ్బరే అవి పోలేదు. బబ్బరేలు అంతా లేపకారు మన అన్నమ్మ రంగం బబ్బరేలు అంతా. పప్పు టేస్ట్గానే ఉంటుంది ఇది. ఎప్పుడైనా తిని చూద్దు కంటే కందుకు వచ్చినప్పుడు పెడుతుంది వీట. మేమంతా గుగ్గులు మంది ఇప్పుడు కొలు తాతను వాళ్ళేదో కానీ ఆ కలపలేదా. బత్త పప్పులు అన్నయ్య ఇలా ఏం పప్పులు? బొబ్బరేలు కొట్టాలి. దేనిలో వేసి కొడతారు? ఉండవు ఇక్కడ మిల్లులు కట్టుంటా ఇంకా గట్ట కొయ్యారు పండినప్పుడే. మరి కళ్ళు పారలు అటు ఉంటాయంట కదా ఎక్కువ. కళ్ళు తాగడం. పప్పులు గట్ట కొత్తాను పట్టుకొని. ఏం పప్పులు? బొబ్బరేలు. ఏం బొబ్బరేలు అంటారు వీటికి? తీగ బొబ్బరేలు. తీగ బొబ్బరేలు. ఇప్పుడు తీగ బొబ్బరేలు అంటే ఇప్పుడు సొంత అక్కడ దొరకవి? దొరుకుతాయి కానీ పండించుకుంటే కొనాలి. 100 రూపాయలు కేజీ వచ్చి. ఈ సేల్లో మీరు పిండి గట్ట అయ్యారు కదా, న్యాచురల్గా పండిస్తారా?
మామూలుగా పండిస్తాం. చేను కదా పిండి వేయం, ఏడు వేయం, దూడలతోని దున్ని మరి గలడం. దూడలతో దున్నేసి పిండి గట్ట వేయకుండా న్యాచురల్గా పండిస్తారు ఫ్రెండ్స్. ఇది సేంద్రియ ఎరువులతోనే పండుతాయంట, బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి అదే కొండ ఆకులు, కొండ ఆకులు ఎరువన్నీ వచ్చి భారతికి ఉసరలేదు, లేకపోతే మాట్లాడండి కానీ కొద్దిగా ఉసరలేక ఆయన చూడు ఎలా కోస్తున్నారు. సీరియస్గా అనమాట, ఎందుకైతే ఇంకేం లేదంట పాడ. పదాలు పాడిపోతుంది. పదాలు ఎలా పాడతారు ఇప్పుడు? పదాలు కూడా పాడతారా? పాడతారు. ఏం పదాలు పాడతారు? ఒక పాట పాడు. చందమామ పాటలు పాడతారా? చందమామ పాటలు పాడతారు. ఎలాగా ఆ పాట ఎలా ఏ ఏ విధంగా పాడాలి? అట్లా విండి లేదు, వినాక చెప్తున్నాడు. ఇంటి పండుగ వస్తే వినకున్నావు వాడు ఇప్పుడు పాడు పాడు పప్పు పాట ఒక పాట పాడు పాడు ఫ్రెండ్స్. పాడు పాడు కూడా పప్పులు కొయ్యొచ్చటంటే, పప్పులు పోలీస్ బొబ్బరాలు అంటే ఇవి. అలాగనగా మన మమ్మీ మన వరం రంగాలు అనుకో, వరం పోలేజ్ బొబ్బిరేలు అనుకో.